రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ జిల్లా తుని మండలం దోండవక పంచాయతీ సిహెచ్ అగ్రహారం జాహ్నవి ఈ 2.5 చిన్నారి మిస్ అయ్యి ఇప్పటికి 13 రోజులు అవుతుంది. ఈ 13 రోజుల నుంచి కూడా ఎటువంటి ఆచూకీ పోలీసులు కావచ్చు, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళెవరు కూడా ఇంత చిన్న క్లూ కూడా కనుక్కోలేకపోయారు. పాపకు సంబంధించిన ఆచూకీ కూడా తెలుసుకోలేకపోయారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం అడవినంతా కూడా గాలింపు చర్యలు చేశారు. 500 ఎకరాల ఏదైతే ఆ అడవి ప్రాంతం ఉందో వారి ఇంటి దగ్గర సుమారుగా 1500 ఎకరాల వరకు కూడా ఉండొచ్చు. మొత్తం కూడా 500 నుంచి 700 మంది పోలీసులు అందరూ కూడా వెతికే ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ జాహ్నవి ఆచూకీ తెలియలేదు. అసలు జాహ్నవి ఏమైంది? ఇటు టెక్నాలజీకి తెలియట్లేదు, ఇటు శాస్త్రానికి కూడా అంతు చిక్కట్లేదు. మరి పాప ఏదైనా జంతువుల యొక్క దాడికి గురైందా? ప్రమాదవశాత్తు ఏదైనా నీటి గుంటలో పడిందా? ఏదైనా బోరు బావులో పడిందా? వర్షపాతం ఎక్కువగా తర్వాత రోజు ఉంది కాబట్టి ఆ వర్షం నీటిలో ఆ ప్రవాహానికి ఆమె వాగులోకి కొట్టుకెళ్ళిందా? ఇలాంటి అనుమానాలన్నీ కూడా పోలీసులు ఆ రకంగా వెతికే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా జాహ్నవికి సంబంధించిన ఆచూకీ తెలియలేదు. అయితే కొన్న చిలువ మింగేసిందేమో, మింగేస్తే తెలియదు కదా అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఒకవేళ కొన్న చిలువ గనక దాడి చేసుంటే పాప డ్రెస్, పాప పట్టీలు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే కొన్న చిలువ కూడా ఏదైనా పదార్థాన్ని మింగినప్పుడు అది ఎక్కువగా ప్రయాణించలేదు, పాకి వెళ్ళలేదు. అలాగే అది ఖచ్చితంగా కొన్న చిలువ అది ఆహారం ఉన్నప్పుడు వీళ్ళు వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక చోట ఖచ్చితంగా కనిపించాలి. తర్వాత అది జీర్ణించుకోవడానికి 1 వారం రోజులు టైం పడుతుంది. తర్వాత డ్రెస్ కావచ్చు, లేదంటే పట్టీలు కావచ్చు, ఇతర వేరే పదార్థాలు కావచ్చు, అవన్నీ కూడా జీర్ణం కావు. ఆ పేగుకు అవి ఆ చుట్టుకుని ఉండిపోయి తర్వాత అది చనిపోతుంది. మరి చనిపోయిన కొన్న చిలువైనా కనిపించాలిగా, కొన్న చిలువ కనిపించలే. సో దీంతో కొన్న చిలువ మింగేసిందేమో ఇలాంటి అనుమానాలు కొట్టేయండి. వాటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. పోలీసులు ముఖ్యంగా ఎస్పీ లాంటి పర్సన్స్ కూడా దాని గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇకపోతే అడవి పందులు ఏమైనా దాడి చేస్తుంటాయా? ఎస్, అడవి పందులు అక్కడ ఉన్నాయంటూ కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్తా ఉన్న పరిస్థితి. క్రూరమైన జంతువులు ఏమీ లేవు కానీ సార్, అడవి పందులు ఉన్నాయి, ముళ్ళ పందులు ఉన్నాయి, చెంకలు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి. ఇక వీటిలో ఏదైనా మనుషులపైన అటాక్ చేసే జంతువులు ఏదైనా ఉన్నాయంటే ఒకటి అడవి పండు. అలాగే కోతులు ఏమైనా అటాక్ చేస్తుంటాయా? కోతులు ఎక్కువగా ఉంటే అటువంటి ప్రాంతాల్లో పొలాల్లోకి వచ్చి అవి పంటని నాశనం చేసే ప్రయత్నం చేస్తాయి. తర్వాత ఇటువంటి ఏ అయితే పండ్ల తోటలు ఉంటాయో అక్కడికి వచ్చి ఆ చెట్లను ఎక్కి అవంతా కూడా చిందరబందర చేసే ప్రయత్నం చేస్తాయి. అలాగే మరీ ముఖ్యంగా కోతులు చిన్న పిల్లలు కనిపిస్తే వాటిని పొట్టన పట్టుకుని వెళ్ళిపోతాయి. సో ఆ రకంగా ఏమైనా కోతులు జాహ్నవి చిన్నారిని పట్టుకుని పొట్టన అవి పెట్టుకుని వెళ్ళిపోయాయా? అలా వెళ్ళి ఎంత దూరం వరకు ట్రావెల్ చేశాయి? ఏదైనా చెట్టు పైన పెట్టుకుని ఉన్నాయా? సో ఇటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ వెతికినా జాహ్నవికి సంబంధించిన ఆచూకీ తెలియట్లా. డ్రోన్స్ కెమెరాస్తో వెతుకుతున్నారు, నైట్ టైం కూడా థర్మల్ డ్రోన్స్తో కూడా వెతుకుతున్నా కనీసం ఏ చాడ కూడా తెలియట్లా. ఇక కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది, దానిపైన కొన్ని గాయాలు ఉన్నాయి. దాని గురించి కూడా మనం క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. అది ఎందుకు చనిపోయింది అనే దాని గురించి చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో కుక్క ఎలా చనిపోయింది అనే దాని గురించి కూడా క్లియర్గా కొన్ని ఇన్ఫర్మేషన్ మేము చెప్పేందుకు ప్రయత్నించాం. ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ముఖ్యంగా ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. డీహైడ్రేషన్ అవడం వల్ల అది చనిపోయింది. అలాగే దాన్ని ఎవరో కొంతమంది రాళ్లతో దాడి చేశారు. సో చూద్దాం, అన్ని కోణాల్లో కూడా పోలీసులు వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు జంతువు ఏదైనా దాడి చేసిందా, లేదంటే ఎవరైనా పాపని అపహరించుకుని పోయారా?
కిడ్నాప్ అయితే కాదు. కిడ్నాప్ అయితే ఖచ్చితంగా ఒక ప్రణాళికంగా ప్లాన్ చేసుకుని రెక్కి నిర్వహించి తీసుకెళ్ళాలి. అలా కాలేదు. కాబట్టి పాప ఒంటరిగా కనిపించిందని ఎవరైనా ఒక వ్యక్తి ఎత్తుకుని వెళ్ళిపోయినని ఉండాలి. లేదంటే ఇటు కోతులు కావచ్చు, లేదంటే పందులు కావచ్చు, ఈ రెండిట్లోనే దాడి చేయాలి. సో సహజంగా కోతులే అంటే ఏదైనా వస్తువుని తీసుకుని ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలిసినవి జంతువులు కోతులే. పట్టుకుని ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఉరుక్కుంటూ పోతాయి. మీరు గమనిస్తే స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ చూడండి. కోతి పిల్లలు 1.5 నుంచి 2.5 అడుగుల వరకు కూడా ఉంటాయి. సో అలాంటి కోతి పిల్లలను కూడా అవి చంకన పెట్టుకుని పొట్టన పెట్టుకుని అవి చాలా దూరం పరిగెత్తగలవు, వేగంగా పరిగెత్తగలవు. అలాగే ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టు పైకి కూడా ఉరకగలవు. సో అలా జాహ్నవి ఏమైనా కోతులు దాడి చేసి ఉంటాయా, కోతులు తీసుకుని వెళ్ళి ఉంటాయా, ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అక్కడున్న స్థానికులు కూడా చెప్తున్నారు, సార్ పెద్ద పెద్ద జంతువులు ఏమీ లేవు కాబట్టి ఉన్న జంతువులు ఏమైనా ఉన్నాయంటే ఒక పక్క అడవి పందులు, ముళ్ళ పందులు. అడవి పందులు అటాక్ చేస్తాయి. అయితే అడవి పందులు కూడా డైరెక్ట్గా మనిషి పైన దాడి చేసి తినడానికి ప్రయత్నించవు. అడవి పందులు ఏంటంటే చనిపోయిన తర్వాత అవి తింటాయి. తర్వాత ఏదైనా పెద్ద జంతువు దాడి చేసిన తర్వాత మిగిలిన అది తినడానికి ప్రయత్నిస్తాయి. సో కాబట్టి డైరెక్ట్గా అవి అటాక్ చేస్తాయి. ఏ రకంగా అంటే వాటికి ఆపోజిట్గా ఉన్న యానిమల్స్ కావచ్చు, లేదంటే చిన్న చిన్న జంతువులు కావచ్చు, అవి అటాక్ చేస్తున్న భయంతో అవి వాటిని అటాక్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఆ రకంగా అటాక్ చేసి అది తీసుకుని వెళ్ళాయా. సో ఒకవేళ తీసుకుని వెళ్ళినా కానీ ఎక్కువ దూరం అవి ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. అంటే ఆ అడవిలోనే ఎక్కువ దూరం ప్రయాణించే పరిస్థితి ఉండదు, ఎక్కువ దూరం వెళ్ళే పరిస్థితి అయితే లేదు. సో ఇక చివరిగా ఇటు కొండ చిలువకు సంబంధించి ఆ రకంగా వెతికే ప్రయత్నం చేశారు. కొన్ని బొమ్మలు కూడా పెట్టారు. ఒకవేళ ఆ జంతువు మళ్ళీ ఏమైనా వస్తుందేమో, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని మాంసాన్ని కూడా పెట్టారు. ఎక్కడైతే జాహ్నవి తప్పుకుందో, అలాగే జాహ్నవి చివరిసారికి ఎక్కడైతే చూసారో అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి ఏ జంతువు కూడా రాలేదు. సో ఇక ఇప్పుడు అంతా కూడా కోతులు ఏమైనా తీసుకుని వెళ్ళిపోయాయా, కొండపైకి కోతులు తీసుకువెళ్ళాయా. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎవరైతే ఉన్నారో ఆ టీం అంతా కూడా, రెస్క్యూ టీం అంతా కూడా ఆ కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సో ఖచ్చితంగా అక్కడ ఏమైనా జాహ్నవి చాడ దొరుకుతుందనే ఆశతో అయితే మాత్రం వెళ్తా ఉన్నారు. కానీ మేమేం చెప్తున్నామంటే ఒకవేళ జాహ్నవికి సంబంధించిన ఏదైనా చిన్న ఆచూకీ, ఆమె డ్రెస్దో లేకపోతే ఆమె కాలకున్న పట్టీలో ఏదో ఒకటి అడవిలో ఇంతమంది వెతికారు కాబట్టి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా తెలియలేదు కాబట్టి జాహ్నవిని ఎవరో తీసుకువెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్, బస్ స్టాప్ లో ఉన్న సీసీటీవీలు, ట్రైన్ స్టేషన్స్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఇవి చెక్ చేయాలని చెప్పి మేము వారికి అడుగుతాం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా జంతువులన్నీ కూడా అయిపోయాయి. ఇక మిగిలిన కోతులు ఏమైనా తీసుకెళ్ళి ఉంటాయా అని చెప్పి ఇప్పుడు వారు వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో చూద్దాం మరి ఈవినింగ్ కల్లా ఈ కేసుకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చే అవకాశం అవుతుంది.